ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నేరాలను అదుపు చేయడం, ప్రజల భద్రత పెంచడమే లక్ష్యం. అత్యాధునిక నిఘా వ్యవస్థను ప్రారంభించిన ఎస్పీ బిందు మాధవ్. మహావీర్ బోధనలు సర్వమానవాళి శ్రేయస్సుకు దోహదం. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వెల్లడి. వంట గ్యాస్ కొరత లేకుండా సరఫరా చేయాలి. జిల్లా కలెక్టరేట్ ఎదుట సిపిఎం నాయకులు ధర్నా. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సమగ్ర నిఘా వ్యవస్థను జిల్లా ఎస్పీజీ బిందు మాధవ్ మంగళవారం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఓఎన్జీసీ సంస్థ వారి సిఎస్ఆర్ నిధులతో 19 కీలక ప్రాంతాల్లో 64 సీసీటీవీ కెమెరాలను, జెమినీ ఎడిబుల్స్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ సహకారంతో 9 ప్రధాన కూడళ్లలో 18 ఏఎన్పిఆర్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల ద్వారా సర్పవరం పరిధిలోని రద్దీ ప్రాంతాలు, సున్నితమైన ప్రదేశాలపై 24 గంటల నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుంది. ముఖ్యంగా ఏఎన్పిఆర్ కెమెరాల వాహనాల నంబర్ ప్లేట్లను స్పష్టంగా గుర్తించడం ద్వారా దొంగలించబడిన వాహనాలను గుర్తించడం, నేరాలకు పాల్పడి పరారయ్యే వ్యక్తులను త్వరితగతిన పట్టుకోవడంలో కీలకంగా ఉపయోగపడనున్నాయి. మొత్తం 82 కెమెరాలు సర్పవరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కేంద్ర నియంత్రణ గదికి అనుసంధానించబడి ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది పర్యవేక్షణలో పనిచేస్తాయి. ఈ సందర్భంగా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ స్మార్ట్ పోలీసింగ్ దిశగా తీసుకున్న ఈ చర్యలు ప్రజల్లో భద్రతా భావాన్ని మరింత పెంపొందిస్తున్నాయని తెలిపారు. మహిళల రక్షణ, రాత్రి నిఘా, రహదారి భద్రత మెరుగుదలలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఈ నిఘా వ్యవస్థ ఏర్పాటుకు సహకరించిన ఓఎన్జీసీ, జెమినీ ఎడిబుల్ సంస్థలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తమ ఇళ్లలో, అపార్ట్మెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కొన్ని కెమెరాలను రోడ్డు వైపు ఫోకస్ చేసేలా అమర్చాలని సూచించారు. దీనివల్ల పోలీసులకు దర్యాప్తులో సహకారం అందడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్, ఓఎన్జీసీ ఈడీ ప్రబల్ సేన్ గుప్తా, జెమినీ ఎడిబుల్ ఆయిల్స్ జీఎం ఎన్ గురుప్రసాద్, సిఎస్ఓ కె వీరయ్య, ఎస్బీడీఎస్పీ కేవీవి సత్యనారాయణ, సర్పవరం ఇన్స్పెక్టర్ పెద్దిరాజు, కాకినాడ రూరల్ సిఐ డిఎస్ కృష్ణ చైతన్య, ఎస్ఐ ప్రి శ్రీనివాస్ కుమార్, పోలీస్ సిబ్బంది మరియు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. డ్రాప్ ఆర్ ఫాల్ విల్ నాట్ బి దేర్. కంటిన్యూస్ గా ఫీడ్ ఇక్కడ రికార్డ్ అవుతుంది. సో ఇట్ విల్ హెల్ప్ us in making this safer and more comfortable for the general citizens. Through this program I want to request everybody, ఇళ్లలో కానీ, షాప్స్లో కానీ, అపార్ట్మెంట్స్లో కానీ, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లో కానీ మీ సేఫ్టీకి మీరు సీసీ కెమెరాలు పెట్టుకోండి. ఆ పెట్టుకోవడంతో పాటు 1-2 రోడ్ ఫేసింగ్ కూడా పెట్టుకోండి. ఇట్ విల్ హెల్ప్ us a lot and it will help you also. నేరం జరగకుండా అరికట్టడానికి, నేరాన్ని డిటెక్ట్ చేయడానికి మీకు ఉపయోగపడుతుంది, పోలీస్ ఉపయోగపడుతుంది. ఇవాళ రేపు అందరం స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నాము, చాలా టెక్నాలజికల్ డివైజెస్ కొంటున్నాము. వీటన్నిటితో పోలిస్తే కెమెరా కాస్ట్ ఈజ్ వెరీ వెరీ నెగ్లిజిబుల్. 6-7,000 రూపీస్లో కూడా మంచి కెమెరా వస్తుంది. సో ఎక్కడైనా అపార్ట్మెంట్స్ కానీ, గ్రూప్ హౌసెస్ కానీ ఉన్న వాళ్ళు అందరూ కలిసి కొలాబరేట్ అయ్యి కొంచెం రోడ్ ఫేసింగ్ కూడా వాళ్ళ అపార్ట్మెంట్ చుట్టుపక్కల ఒక 3-4 కెమెరాస్ పెట్టుకోవడం. అలానే ప్రైవేట్ రెసిడెన్స్ అయితే ఒక్క కెమెరా,
కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్, ఇప్పుడు మన ఎదురుగుండా ఎన్ని షాప్స్ కనపడుతున్నాయి, వాళ్ళందరూ రోడ్ ఫేసింగ్లో 1-2 కెమెరాలు పెట్టుకుంటే ఇట్ విల్ హెల్ప్ అస్ ఇన్ మేకింగ్ కాకినాడ మోర్ సేఫర్. ఇప్పటికి ఉన్న ఎఫర్ట్స్ ఇంకా మల్టిప్లై అయ్యి ఇదే 1000 మంది పోలీస్ ఎవరైతే ఉన్నారో సేమ్ పోలీస్తో 10 times బెటర్ అవుట్కమ్ తీసుకురావడానికి ఇట్ విల్ హెల్ప్ అస్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు టేకప్ దట్ ఇనిషియేటివ్. పోలీస్ వచ్చి అవేర్నెస్ క్రియేట్ చేసినా కూడా అందరం కలిస్తేనే ఇది చేయగలం. సో దయచేసి ఐ వాంట్ టు సెండ్ దిస్ మెసేజ్ అక్రాస్ టు పబ్లిక్. అగైన్ I thank both ONGC and Gemini Edible Oils for their graceful support, and we expect their extended support in the days to come also. భగవాన్ మహావీర్ బోధనలు సర్వ మానవాళి శ్రేయస్సుకు ఎంతగానో దోహదపడతాయని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడలో జైన్ బ్యాంకర్స్ అండ్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భగవాన్ మహావీర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు భవర్లాల్ జైన్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని మహావీర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ భగవాన్ మహావీర్ చూపిన అహింస, క్షమాగుణం మానవాళికి అనుసరణీయమని పేర్కొన్నారు. శాంతియుత జీవనంలో జైన్ మతస్థులు ఆదర్శనీయమన్నారు. జైన్ మత ఔన్నత్యాన్ని జగద్వితం చేసిన మహనీయుడు మహావీర్ అన్నారు. శాంతియుత జీవనంతో జైనులు ఆదర్శంగా నిలుస్తారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, శ్రీ బాల త్రిపుర సుందరి ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ, జైన్ బ్యాంకర్స్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ రమేష్, సర్వీస్ చైర్మన్ అచల్ చంద్ జైన్, ఉపాధ్యక్షులు ముత్తా పర్సర్మల్ జైన్, సెక్రటరీ కైలాష్ కుమార్ జైన్, జాయింట్ సెక్రటరీ బీవీఎస్ ఆనంద్ మోహన్, దినేష్ కుమార్, పారస్ మల్ జైన్, మంగీలాల్ సోని, అమన్ జైన్, రమణ పట్నాయక్, వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. కొన్ని పాటించిన చోటే మనకి గొడవలు స్టార్ట్ అవుతున్నాయి, ఈరోజు యుద్ధాలు మొదలవుతున్నాయి. ఇవన్నీ చూస్తున్నాయి. ఈరోజు మన కళ్యాణంలో చూస్తున్నాయి. ఈ రోజున ఒక దేశం మీద దేశం యుద్ధం జరుగుతున్నాయి. ఈరోజు దానివల్ల వాళ్ళకి ఒక్కరికే నష్టం కాదు, ప్రపంచం మొత్తం నష్టం జరుగుతుంది. ఈరోజు చూద్దాం, ఈరోజు ఎంత దూరం నుంచి వచ్చారు వీళ్ళు, ఎక్కడ బాగ్రా నుంచి వచ్చారు, 2200 కిలోమీటర్లు. మొన్ననే మా అమ్మంజారి గారు అబ్బాయి పెళ్లి కోసం నేను బాబ్జీ గారి నుంచి చాలామంది వెళ్ళాం. అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ ఈరోజు వ్యాపారం చేస్తూ ఈరోజు కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం. ఎన్నో సంవత్సరాలు వచ్చారు. ఈరోజు చూడండి, ఇక్కడ చూస్తుంటాం చాలా మందికి గొడవలు వస్తాయండి. అనేక కులాలు, అనేక మతాలు ఉన్నారు ఇక్కడ. చాలామంది గొడవలు, కొట్టుకోవడాలన్నీ చూసాం తప్ప జైల్లో గొడవలు వచ్చాయని కొట్టుకున్నది ఎప్పుడు చూడలేదని కూడా సందర్భంగా తెలియదు. ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు రాలేదు అలాంటి సమస్య. చాలా సమస్య చూసాను. వీళ్ళు రాలేదు. వీళ్ళ సమస్య ఏది ఎప్పుడు చెప్తారంటే వీళ్ళ కొన్ని వస్తాయి సమస్య. ఎవరో వచ్చి బెదిరించేస్తారండి, చాలా ఇబ్బంది పెట్టేస్తారండి. ఆ పేరు చెప్పడం కుట్ల దగ్గర వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తారు, చాలా దౌర్జన్యం చేస్తారంటే వాళ్ళ పేరు తీసుకుంటాను నేను అని కంట్రోల్ చేస్తాను. అలాగా వేరే వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతుంటే, వ్యాపారస్తులు ఇబ్బంది పెడుతుంటే అలాంటివి చెప్తే కంట్రోల్ చేస్తాం. కానీ వీళ్ళు కొట్టుకున్నారనో, వీళ్ళు మాకు ఇలా చేస్తారనో ఎప్పుడు కూడా గొడవ కూడా రాలేదని సందర్భంగా తెలియజేస్తాను. అంటే అందులో మేము కొన్ని మాటలు చెప్పడానికి కూడా వీళ్ళ డిసిప్లిన్గా ఉండడం మాకు రాదు. అది రెండోది, బిజినెసెస్కి మీరు సుదూర ప్రాంతాల నుండి కాకినాడ వచ్చినప్పటికీ కూడా మీ అందరికీ భారతీయ జనతా పార్టీ రాజకీయ కాదు, భారతీయ జనతా పార్టీ తరఫున మా అందరికీ ఒక ఫీలింగ్ ఏంటంటే మీరంతా మా వాళ్ళే. ఓటు కోసం మాట్లాడలేదు, రాజకీయ వేదిక కాదు. మహావీర్కి కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తున్నాం. కానీ మా మనసులో ఉన్నటువంటి భావన మేము తెలియజేస్తున్నాం. ఎవరిని కూడా ఏ పార్టీలో ఉండొచ్చు, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు ఉండొచ్చు, మనం కాదాం. కానీ మీరు ఒప్పుకోగానే మీరంతా మా మనసు, అది కన్ఫర్మ్. రెండోది, వర్ధమాన్ మహావీర్ గారు ప్రబోధించినటువంటి, ఆ రోజుల్లో ప్రబోధించినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో, ఒక రాజకుమారుగా ఉంటూ అన్ని వదులుకొని వారు చేసినటువంటి త్యాగఫలితంగా ఇవాళ యావత్ ప్రపంచం కూడా వారిని కొనియాడే పరిస్థితి. ఎందుకంటే అప్పటికి ఎక్కడ కూడా శిష్యులైనటువంటి మాటలు
సెల్ఫ్ రిస్ట్రెయిన్ కావాలి అంటే ముందు మనకి మనం చాలా చక్కగా ఉండాలని వాళ్ళు తెలియాల్సిన విషయం కానీ అదేవిధంగా కానీ వాళ్ళు ఇచ్చేటువంటి 3 అద్భుతమైన అంశాలు ప్రపంచంలో ఆశిస్తున్నారు, పాటిస్తున్నారు. అదేవిధంగా జైన్ సోదరులకి నేను ఒక చిన్న విషయం చెప్పి ఏ విధంగా ఉండాలి, మానవ జీవితం ఏ విధంగా సాధన చేసుకోవాలి అనే విషయం పైన మరి మానవాళికి ఒక సందేశం ఇచ్చిన ఒక మహా విషయం. అంటే వారు జన్మించి సుమారు 2620 సంవత్సరాలు అయినప్పటికీ మనకి క్రీస్తు ముందే వారు జన్మించి సకల మానవాళికి కోసం కూడా సన్మార్గంలో నడవాలి, సన్మార్గంలో జీవించాలి అనేది సర్వం చర్చించి కోరికని జయించి ఒక సమాజానికి, ఒక మానవ జాతికి ఉత్తమమైన విలువలు, నైతిక విలువలు కల్పించి సమాజాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో ఉండటానికి, మనిషికి పూర్ణత సాధించడానికి ఆయన మరి చేసిన సందేశం చాలా పవిత్రమైనది. పాత మిత్రులందరినీ కలిసి వెళ్తాను, ఇదే విధంగా సభా వేదిక ఏర్పాటు చేస్తాం. మీరందరినీ చక్కగా మళ్ళా ఇంకొకసారి ఇన్వైట్ చేస్తాం. సార్ సతీష్ చంద్ర గారు, విజయరంజన్ రే గారు, మళ్ళీ కొండబాబు గారు. కొండబాబు గారు నాకు ఇష్టం ఉండదో అందులో కొండబాబు గారు చెప్తే నేను వనమాడి వెంకటేశ్వర సాక్షాత్ వెంకటేశ్వర గారి ప్రతి రూపమే మన వెంకటేశ్వర గారు. సో ఇలాంటి పెద్దలు, మహానుభావులు మన మధ్యన ఉండడం చాలా చాలా సంతోషం సార్. అయితే ఎమ్మెల్యే గారు మీకు జస్ట్ మీ టైం చాలా వాల్యుబుల్ సార్. చాలా వాల్యుబుల్ టైం. మీరు మా గురించి టైం స్పెండ్ చేయడం, ఇది రావడమే చాలా సంతోషం. అయితే ఒకటే ఒక విషయం చెప్తాను, అహింస, సత్య, అపరిగ్రహ, బ్రహ్మచర్య, అచౌర్య 5 గుణాలు ఉన్న భగవాన్ మహావీరుడు 2620 సంవత్సరాలు అయింది సార్. ఇలాంటి సందర్భంలో మీరందరూ వచ్చి ఆయన యొక్క భగవాన్ మహావీరుడి యొక్క ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది సార్. కూటమి ప్రభుత్వం విద్యాభివృద్ధికి పలు సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. కరప మండలంలో 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన కరప మండల విద్యాశాఖ కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి 12 లక్షలతో కరప విద్యాశాఖ కార్యాలయం మరమ్మతుల నిమిత్తం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి రిబ్బన్ కట్ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారులు మండలంలోని వివిధ ప్రైవేట్ పాఠశాలల వద్ద నుండి వసూలు చేసిన డబ్బులతో ఆఫీస్ రూమ్, రౌండ్ టేబుల్ ఫర్నిచర్ను ఇచ్చిన అతిథుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ స్కూల్లో ప్రగతి సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, పింకి శ్రీనివాస్, నులుకుర్తి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు భోగిరెడ్డి కొండలరావు, ముద్రగడ రమేష్, ఎంపీడీఓ శ్రీనివాస్, అధిక సంఖ్యలో కూటమి సభ్యులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అవగాహన తీసుకొస్తా ప్రజల్ని. ఎప్పుడో నాకు గుర్తు, మా అబ్బాయిని ఎప్పుడో చిరాక్ స్కూల్లో జాయిన్ చేసి హైదరాబాద్లో అక్కడ చదువుకన్నా ముందు ఈ పనులు ఇలాంటి పనులన్నీ చెప్తున్నారు. ఎట్లా చెప్తున్నారు అంటున్నారు. కానీ మనిషికి భవిష్యత్తులో కావాల్సిన చదువు ఒకటే కాదు, బట్టి పెట్టి చదివి పాస్ అయిపోవడం ఒకటే కాదు, అన్ని రంగాల్లో అన్ని రకాలుగా కావాలన్నది. కానీ ఇంప్లిమెంట్ చేయడంలో ఉంటుంది. ఎందుకంటే ఆదేశాలు ఇస్తారు, చాలా ఆదేశాలు ఇస్తాయి ప్రభుత్వాలు. ఇచ్చిన ఆదేశాలని మన కరపండలో కానీ రోడ్లలో కానీ చాలా చక్కగా ఆదేశాలు పాటిస్తూ చాలా చక్కగా చేసుకుంటూ ఉన్నారు. ఇవాళ 13 లక్షల రూపాయలు పెట్టి ఎంఈఓ ఆఫీస్ పునర్నిర్మాణం చేసి దాన్ని అందంగా ఒక కార్పొరేట్ స్థాయి
స్థాయిలో పెట్టాం. అలాగే స్కూల్స్లో కూడా మనం చేస్తూ ఉన్నాం. మొన్న 2 సార్లు మధ్యాహ్నం భోజనం పథకాల గురించి పిల్లల్ని కోరుకుంటున్నప్పుడు వాళ్ళు కోరుకుంటున్నది ఏంటంటే ఇక్కడ చదువు విషయంలో అన్ని రకాలుగా భిన్నంగా ఉన్నాయి. వాళ్ళ కోరికలు తనతో పాటు ఆటోలో వచ్చేవాళ్ళు, తనతో పాటు బస్సులో వచ్చేవాళ్ళు వాళ్ళు అడిగిన కోరిక చెప్తున్నాను. మెడలో ఒక ట్యాగ్ ఉంటే ఐడి కార్డు ఉన్నారు అంటే దే ఫీల్ లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే ఇమీడియట్గా మేము మేడం గారు మేము కలిసి దాని మీద మాట్లాడే ఎంత సంఖ్య 15,000 14,000 చిల్లరే ఐడి కార్డులు వెంటనే హైదరాబాద్లో మాట్లాడాం. అక్కడ చూస్తున్నాం, ఇక్కడ మేడం కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడైతే కొంచెం మంచి ఫోటోలు తీసుకెళ్ళడానికి ఫెసిలిటీ అది బాగుంటుంది. కొంచెం క్వాలిటీ అయినటువంటి ఇచ్చి వాళ్ళ యొక్క పిల్లల యొక్క చిన్న చిన్న కోరికలు మనం సిఎస్ఆర్ ద్వారా కానీ రకరకాల స్నేహితుల ద్వారా గ్యాదర్ చేసి చేద్దామని ఆలోచన. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు పోయి కానీ ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వ పాఠశాలలో ఇంతవరకు ఉన్నాయి. వాటిని తీర్చిదిద్దుకుని దాన్ని వేదన వైపులించుకుని. ఎందుకంటే ఒకసారి ఫీజులు చూస్తూ ఉంటే అక్కడ 70,000, 1,50,000 అంటే అసలు మనిషి ఎట్లా బతకగలరు. అదేదో వాళ్ళ వల్ల కన్సెషన్లు పోయి రకరకాల వెళ్ళి గవర్నమెంట్ నుంచి ఎయిడ్స్ ఫస్ట్ క్లాస్కి 70,000 పెట్టి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని ఈవేళ మనం నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత విద్యారంగానికి ప్రత్యేక వంట గ్యాస్ కొరత లేకుండా సరఫరా చేయాలని, చిరు వ్యాపారులను ఆదుకోవాలని, కేజీ బేసిన్ గ్యాస్ ఉత్పత్తిలో సగం మన రాష్ట్ర అవసరాలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నాయకులు ఆందోళనకు దిగారు. మంగళవారం కలెక్టరేట్ వద్ద సిపిఎం నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. వంట గ్యాస్ కొరత లేకుండా సరఫరా చేయాలని, చిరు వ్యాపారులను ఆదుకోవాలని, కేజీ బేసిన్ గ్యాస్ ఉత్పత్తిలో సగం మన రాష్ట్ర అవసరాలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు మాట్లాడుతూ ఇరాన్పై జరుగుతున్న యుద్ధం వల్ల గ్యాస్ కొరత ఏర్పడి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కమర్షియల్ గ్యాస్ ధర పెరగడం, సరఫరా నిలిచిపోవడం వల్ల చిన్న చిన్న వ్యాపారులు షాపులు మూసివేశారని తెలిపారు. దీనివల్ల సామాన్య ప్రజలు ఆహారం కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా గోదావరి బేసిన్ D6 బ్లాక్లో పుష్కలంగా ఆయిల్ గ్యాస్ నిక్షేపాలు తవ్వుతున్నారని, గుజరాత్, మహారాష్ట్రాలకు తరలిస్తున్నారని తెలిపారు. ఆ ఉత్పత్తిలో సగం మన రాష్ట్ర అవసరాలకు కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తుందన్నారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దువ్వా శేషబాబ్జీ, టేకుమూడి ఈశ్వరరావు, ఎం రాజశేఖర్, సిహెచ్ రాజ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమెరికాకు లొంగుబాటు వైఖరి ప్రదర్శించిన దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తుందన్నారు. ఇరాన్తో పాటు మన సరిహద్దు దేశాలతో కూడా కేంద్ర ప్రభుత్వం సత్సంబంధాలు కొనసాగిస్తే దేశానికి మేలు జరుగుతుందన్నారు. ధర్నా అనంతరం రెవెన్యూ అధికారి తిప్పే నాయక్ వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు, జిల్లా కమిటీ సభ్యుడు కెఎస్ శ్రీనివాసులతో పాటు నగర కమిటీ సభ్యులు మలక వెంకటరమణ, నాగబత్తుల సూర్యనారాయణ, సూర్యబాబు, రూరల్ కమిటీ సభ్యులు టి రాజా, సిహెచ్ అజయ్లతో పాటు చంద్రమళ్ల పద్మ, టి రాణి, అంకం సుబ్రహ్మణ్యం, కె వీరబాబు, కె సింహాచలం, యు సత్యనారాయణ, రాజాబాబు, విజయకుమార్, పి దుర్గాప్రసాద్, సత్యం తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు మాత్రం ప్రతి రాజకీయ పార్టీ కూడా కాకినాడలో ఉన్నటువంటి గాడిమొగలో ఉన్నటువంటి గ్యాస్ కానీ ఉత్పత్తి చేసి ఎక్కడ ప్రజలు కానీ పంచితే బండ 100 రూపాయలకి, ప్రతి గ్యాస్ బండ 100 రూపాయలకి వస్తుంది. ఆ రకంగా ప్రజలందరికీ సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి ఎన్నికలకు ముందు వాగ్దానాలు అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో సాధారణంగా ఉన్నటువంటి గ్యాస్ కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ నుంచి గ్యాస్ని తరలించుకుపోతూ ఉన్నారు కేవలం కార్పొరేట్ సంస్థల యొక్క లాభాల కొరకు. మరో పక్క మోడీ ఏదైతే మన భారత ప్రధాని గారు ఉన్నారో మొత్తం భారత ప్రజల యొక్క సౌకర్యం కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి కొత్త పెట్టుబడిదారులకి, కార్పొరేట్ సంస్థలకి సేవలు చేసి ఊడిగలు చేసే ఉద్దేశంతో ఇక్కడ ఉండే గ్యాస్ పోతూ ఉంటే చూస్తూ ఉన్నాడు. ప్రజలనేమో మీరు 45 రోజులకి బండ పెట్టుకోండి, 60 రోజులకి బండ వాడండి, వ్యాపారస్తులైతే మీరు వారం రోజులకు ఒకసారి హోటల్ తీయండి అని చెప్పేసి షరతులు విధిస్తున్నాడు తప్ప ప్రజలను పట్టించుకునేటువంటి ఆలోచన మన ప్రధానమంత్రికి లేదు. అంచేత ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ప్రతి ఇంటికి కావలసినంత వాడుకున్నటువంటి గ్యాస్ సప్లై చేయాలి. అలాగే ప్రతి చిరు వ్యాపారికి కూడా ఎంతైతే గ్యాస్ అవసరం అవుతుందో అంతా కూడా ఎలాంటి షరతులు లేకుండా గ్యాస్ అందించాలని చెప్పేసి ఆ రకంగా ఏదైతే కార్పొరేట్ దోపిడీ ఉందో ఈ దోపిడీని అరికట్టాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం పార్టీ తరఫున ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా. బేసిన్, కేజీ బేసిన్ అంటే కృష్ణా గోదావరి బేసిన్. ఈ కృష్ణా గోదావరి బేసిన్లో అంటే తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 6 పాయింట్లో తవ్వుతున్నారు.
రాజోలు, ముమ్మడివరం, మండపేట, రవ్వ, ఎస్యానము వాటితోడు కొత్తగా వచ్చింది అంటే గాడిమొగ. ఈ గాడిమొగ ధర ఒకటి జిఎస్పిసి వాళ్ళు పెట్రోల్ తవ్వుతున్నారు, రెండవది రిలయన్స్ వీళ్ళు గ్యాస్ తవ్వుతున్నారు. ఈ రెండింటి నుంచి భారీ ఎత్తున ఉత్పత్తి అవుతుంది. ఇదంతా కూడా పైపుల ద్వారా కుదరా తెలిపోతున్నది. అందుకని మన డిమాండ్ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నట్టు, ప్రత్యేకించి కృష్ణా గోదావరి బేసిన్లో ఉత్పత్తి అవుతున్నటువంటి గ్యాస్ని, పెట్రోలియం ప్రోడక్ట్స్ని ఈ రాష్ట్ర అవసరాలకి వినియోగించాలి. ఈ జిల్లాలో గాడిమొగలో పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతూ ఉన్నది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని కమర్షియల్గా అంబానీ, అదానీ వీళ్ళిద్దరూ ఇతర దేశాలకు కూడా అమ్ముకుంటున్నారు. ఈ టైంలో ఈ దేశ అవసరాలకు ఉపయోగించాలి. కేజీ బేసిన్లో కనీసం సగం ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు 10వ నంబర్ సచివాలయం శానిటరీ సెక్రటరీ సుధీర్ పై బూతులాడుతూ నోటికి వచ్చినట్లు తిట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు మున్సిపల్ కార్యాలయంలో నిరసన తెలిపారు. శానిటరీ సెక్రటరీ సుధీర్ ను కమిషనర్ కనకారావు ఫోన్లో ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్న వాయిస్ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీనిపై వార్డ్ సచివాలయాల ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు స్పందిస్తూ పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ వైఖరిపై నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలంటూ వారి బాధను వ్యక్తం చేశారు. అలాగే పాడా కార్యాలయంలో పీడీఎన్వి శివరం ప్రసాద్కు వినతి పత్రం అందించారు. దీనిపై స్పందించిన పీడీ వెంటనే విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం టౌన్ పోలీస్ స్టేషన్లో బాధితుడు శానిటరీ సెక్రటరీ సుధీర్ లిఖితపూర్వకంగా మున్సిపల్ కమిషనర్పై కంప్లైంట్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ విప్పత్తి నిఖిల్ కృష్ణ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ దారపురెడ్డి తాతాజీరావు, కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ షేక్ మహబూబ్ బాషా, బి జాన్, క్రిస్టోఫర్, పి కన్నారావు, బి రాఘవులు, ఎస్ రాంబాబు, వి సంధ్యారాణి, ఏవిడి మోహన్ తదితరులు పాల్గొన్నారు. కొంతకాలంగా కమిషనర్ గారి చేత చాలా ఇబ్బంది పడుతున్న మహిళా ఉద్యోగులు కూడా పర్సనల్ గా ఫోన్ చేసి, సార్ మేము బయటికి రాలేము, మేము చెప్పుకోలేని విధంగా కూడా మమ్మల్ని దుర్భాషలాడని చెప్పి తెలియజేయడం జరిగింది. మాకు సభ్యత ఉంది కాబట్టి ఆ మహిళా ఉద్యోగుల గురించి మేము చెప్పదలుచుకోలేదు. కాకపోతే ఇది వాస్తవం. మీరు ఎంక్వైరీ చేసిన ఆ కమిషనర్ గారి గురించి ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. అంతేందుకు కమిషనర్ ఆఫీస్ లో కనుక్కోండి, అతను తీరు చెప్తారు. మాకు దళిత ఎంప్లాయీని ఈ విధంగా మాట్లాడుతూ ఎంతవరకు సభ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మేము అడుగుతున్నాం. ఒక ఉద్యోగికి భద్రత కల్పించకుండా మా సమస్యలను ఎవరు చెప్పుకోవాలి? ఒక ఉన్నత స్థాయి అధికారే ఈ విధంగా మాట్లాడితే మా బాధను మేము ఎవరికి విన్నవించుకోవాలి? ఒక ఎంప్లాయీ తప్పు చేస్తే ఇమీడియట్ గా షోకాజులు, సస్పెన్షన్ చేస్తారే, మరి ఒక అధికారి తప్పు చేస్తే ఎందుకు మీరు అతని మీద యాక్షన్ తీసుకోరని చెప్పి దేశరీతిగా మాకు క్షమాపణ చెప్పాలి, అధికారి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ భాష ఏంటండి? ఆయన ఈయనతోనే కాదు, ప్రతిరోజు ప్రతి ఉద్యోగి, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగి అంటే స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ ఉద్యోగి అంటే ఎలా ఉందంటే పైన అధికారులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆడు ఎందుకు పనికిరానోడు, మేము ఇంత డిగ్రీలు చదువుకుని ఎగ్జామ్ పాస్ అయ్యి మేము వస్తే మాకెవరో ఉద్యోగాలు ఇచ్చారని చెప్పడం ఏంటండి? ఆ ధోరణితో మమ్మల్ని చూడడం ఏంటండి? అది ఎంత దారుణం, అది ఎంత నిర్మానుషం చెప్పండి, మీరు చెప్పండి. మీడియా ముఖంగా మేము అందరినీ అడుగుతున్నాం సార్, ప్రతి అధికారిని కూడా అడుగుతున్నాం. మేము మీ ఇంట్లో బిడ్డలు లాంటి వాళ్ళే కదా, మీ బిడ్డలు అంటే మీరు ఊరుకుంటారా? మీ బిడ్డలు ఆ మాటలు అంటే మీరు ఊరుకుంటారా? దయచేసి మేము ఉద్యోగులు ఒకటే కోరుతున్నాం. మేము ఏం కోరుతున్నాం? మాకిచ్చే ఆత్మగౌరవం ఏదైతే ఉందో మా ఆత్మగౌరవం దెబ్బతినకుండా మా ఉద్యోగాలు మమ్మల్ని చేసుకునివ్వండి అని చెప్పి నేను ఆ యువతకి ఏం చెప్పానంటే, ఏమంటే అది మట్టి, ఆ విషయం ఎవరైతే ఉంటారో మా శానిటరీ ఇన్స్పెక్టర్ గారు నేను చెప్తాను, చెప్పడం ద్వారా అది మీకు చేస్తారు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని ఆయన ప్రశ్నిస్తూ, కమిషనర్ గారు ప్రశ్నిస్తూ, ఆడేవడరా నువ్వు చెప్పడానికి, శానిటరీ ఇన్స్పెక్టర్ ఎవడరా నువ్వు చెప్పడానికి, వాటిల్లో ఏమైనా డబ్బులు వసూలు చేసి నువ్వు వాడికి ఇస్తున్నావా? కోట్లు తినేశారు కదరా, ఇప్పుడు వాడికి నువ్వు చెప్పడం ఏంటరా? నేను చెప్తే వీడు చెప్తే నేను చెప్పినట్టు అని చెప్పాను కదరా, ఎందుకు తీయించలేదురా? ఎక్కడికి ఎంగేసావరా? ఇంకా కూడా ఈ విధంగా నన్ను దూషించడం జరిగింది. సో ఒక దళిత సామాజిక వర్గం చెందిన వ్యక్తిగా, ఏదైతే నేను చదువుకున్న ఉన్నత సంస్కారం కలిగిన వ్యక్తిగా సార్ అని నేను మాట్లాడడం జరిగింది తప్ప ఒక పై అధికారిగా అప్పుడు జరిగిన విషయాల్లో నేను ఆయన్ని ఖండించడం జరగలేదు ఫోన్ వాయిస్ లో. కానీ నేను ఎక్కడైనా ₹1 తీసుకున్నట్టు కానీ, ప్రజల దగ్గర కానీ, వర్కర్ల దగ్గర కానీ, ఏ విషయంలో సరే, మెండపాటలో అయినా కానీ, లేదంటే పిఠాపురంలో అయినా కానీ, నా విధి నిర్వహణలో భాగంగా లేదా నేను పట్టుకెళ్లి శానిటరీ ఇన్స్పెక్టర్ గారు ₹1 ఇచ్చిన నిరూపించినా ఇదే పిఠాపురం మున్సిపాలిటీ ముందు
బహిరంగంగా ఉరివేసుకుని చచ్చిపోతా అని చెప్తున్నాను. కాకినాడ నగరంలోని రాజా ట్యాంక్ ఆవరణలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వి సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఉదయం రాజా ట్యాంక్ పరిసరాల్లోని వివేకానంద పార్కును కమిషనర్ సందర్శించారు. ఈ సందర్భంగా పార్కులోని టాయిలెట్లు, ఓపెన్ జిమ్ పరికరాలను పరిశీలించారు. వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు గ్రంథి బాబ్జీతో పాటు స్థానికులు పార్కులో నెలకొని ఉన్న సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా పార్కులో సరైన వాకింగ్ ట్రాక్ లేకపోవడం, శానిటేషన్ సక్రమంగా లేకపోవడం వంటి అంశాలను ప్రస్తావించారు. దీనిపై స్పందించిన కమిషనర్ మాట్లాడుతూ వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి ఇప్పటికే 2 దఫాలుగా టెండర్లు పిలిచినప్పటికీ ఎవరూ ముందుకు రాకపోవడంతో మళ్లీ టెండర్ రీకాల్ చేసినట్లు తెలిపారు. అలాగే పార్కులోని ఇతర సమస్యలను కూడా దశల వారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అనంతరం కమిషనర్ సమీపంలోని అన్నా క్యాంటీన్ను సందర్శించి అక్కడ అల్పాహారం తీసుకుంటున్న ప్రజలను పలకరించారు. అక్కడ అందిస్తున్న ఆహారం నాణ్యతపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ట్రీస్ ఉన్నాయో లేదా గార్బేజ్ ఉందో యూ హావ్ టు రిమూవ్ ఇట్. అదేవిధంగా మెయిన్ అక్కడ ఒక గార్బేజ్ సెంటర్ కూడా ఉండటం జరిగింది. అది గార్బేజ్ సెంటర్ కూడా రిమూవ్ చేయడం కోసం ఇప్పుడు మళ్ళీ మనకి ప్రత్యేకమైన ట్రాక్టర్స్ కలిసి స్పెషల్ డ్రైవ్ పెట్టి ఇప్పుడు అది చేస్తాము. అది మన సీసీని మన ఎంహెచ్ఓ చెప్పడం జరిగింది. ఎంహెచ్ ఎక్కడ ఉన్నారు? ఎంహెచ్ఓ గారు ఇప్పుడే అది యాక్షన్ తీసుకుంటాం. ఇది మన కొద్దిగా అది కూడా క్లీన్ చేసేస్తే మేబీ టేక్ స్పేస్. ఇక్కడ కూడా ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాము, మనకి P4 అనేది ఈ పార్క్కి కన్వెన్స్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. ఈ పార్క్ ప్రస్తుతం బంగారు కుటుంబంలాగా నా P పార్క్ ఉంది. మీరంతా కూడా మార్గదర్శకులు. మనం చేయి కలిపి కొంతవరకు మేము మ్యాక్సిమం చేస్తాం. మీరు కూడా కొంచెం సహకరిస్తే చేసినట్లయితే ఈ పార్క్ని కొంతవరకు డెవలప్ చేద్దామని చెప్తాం. దానికి మన బాబ్జీ గారి వారు, ఇతర పెద్దలు, మన ఓఎన్జీసీ వారు, బ్యాంక్ మేనేజర్స్, ఇతర వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత మీరు ఒక సమావేశం ఏర్పాటు చేసి మీరేం చేస్తారో మేమేం చేయలేదు అనేది చేసుకుంటే కొంత ఇంకా బెటర్ పొజిషన్. అంటే మన పబ్లిక్ P4 కింద ప్రజలు, ప్రభుత్వము, అదేవిధంగా ప్రైవేటు ఈ నలుగురు కూర్చుని చేస్తే బాగుంటుందన్న విధానంతో మనం ముందుకెళ్దామని ఆలోచిస్తున్నాం. దానికి మన పెద్దలు కూడా అంగీకరించారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇతర విషయాలు చూసినట్లయితే మనం కొంత చేసి ప్రజలకి అన్న టైం చేసే విధంగా, పార్క్ వచ్చి ఇబ్బంది పడకుండా విధంగా చేస్తాం. ముఖ్యంగా వాకింగ్ ట్రాక్ మెయిన్ ఇబ్బంది. దానికి సంబంధించింది మనం టెండర్ కూడా మనం వేసాము. టెండర్ మళ్ళీ రీకాల్ చేయవచ్చు అవకాశం ఉంది కాబట్టి దానికి ఎంత ఉందో చూసుకుని వీరు కూడా కొంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. పేమెంట్ విషయంలో కూడా డెఫినెట్గా మనం చేసేస్తాం, నో ప్రాబ్లం. ఇది కొంచెంగా రీకాల్ చేసి వీ కెన్ మేక్ ఇట్ మ్యాక్సిమం చేస్తామని ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలోనికి స్వాగతం. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ తరగతుల ద్వారా ప్రతి కార్యకర్తను చైతన్యవంతులు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ జాతీయ నాయకులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు. కాకినాడ శ్రీనగర్లో గల కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ భవనంలో భారతీయ జనతా పార్టీ ఈస్ట్ మండలం ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ తరగతులు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. పార్టీ నాయకులు గాలిదేవర శేఖర్, ఏడిద కృష్ణ, మునగాల సాయిగోపి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం విజయవంతంగా జరిగింది. కార్యక్రమానికి ఈస్ట్ మండల అధ్యక్షులు గాలిదేవర శేఖర్ అధ్యక్షత వహించగా రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2వ రోజు కార్యక్రమంలో బీజేపీ జాతీయ నాయకులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ తరగతుల ద్వారా ప్రతి కార్యకర్తను చైతన్యవంతులు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎనిమిరెడ్డి మాలకొండయ్య మాట్లాడుతూ పార్టీ ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులను పార్టీ శ్రేణులు సద్వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమం
కార్యక్రమంలో పైడ వెంకటనారాయణ, పైడ కృష్ణమోహన్, అరిజిల్లా ప్రధాన కార్యదర్శి కుండల సాయికుమార్, జిల్లా సెక్రటరీ జ్యోతుల రాజేష్, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు మునగల సాయిగోపి, వనమాడి నాగరాజు, రవి, ప్రకాష్ వర్మ, కాకినాడ సిటీ అగ్రికల్చర్ డైరెక్టర్ కొండేతి గంగాధర్, నూకరాజు, చిట్టిబాబు, మట్టా లక్ష్మణ్, రవి ప్రకాష్ వర్మ, విజయలక్ష్మి, బొక్కా లక్ష్మి, ఏడిద, చిన్నతల్లి, పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. గారికి సివిల్ సప్లైస్ డైరెక్టర్ గారు, అదేవిధంగా ఏడి కృష్ణ గారు ఉపాధ్యక్షులు జిల్లా, అదేవిధంగా బుడ్డల సాయికుమార్ యాదవ్ గారు జనరల్ సెక్రటరీ గారు, అదేవిధంగా చోడిశెట్టి రమేష్ గారు, సురేష్ మసలగంటి గారు, అదేవిధంగా రాజేష్ గారు, ముఖ్యమైనటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. ప్రశిక్షణ కార్యక్రమం గోడాల ప్రతాప్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ప్రశిక్షణ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహిస్తూ ఈరోజు మీరందరూ కూడా ఉదయం నుంచి కూడా కాలాంశాలు అన్నింటినీ కూడా ఇందాక కూడా నేను వచ్చాను, మంచిగా కాలాంశాలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు పైడ వెంకటనారాయణ గారిని అందరూ మాట్లాడుతూ ఉన్నాం, చూశారు, చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి పెద్దలు ముఖ్యంగా మనందరం ఆనందించదగ్గ విషయం ఏంటంటే మన మండల ప్రశిక్షణకి సాక్షాత్తు సోమ వీరాజు గారు వచ్చి మన ముందు కూర్చోవడం, అదేవిధంగా వారు చెప్పేటువంటి అమూల్యమైన సందేశాన్ని మనందరం కూడా చక్కగా వినే అవకాశం కల్పించినందుకు మీ అందరి తరఫున వారికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నాడు వీరాజు గారు. గంగాధర్ ఉన్నారు, ఇంతకుముందు మండల అధ్యక్షులుగా వారు కూడా పనిచేశారు. శాఖర్ మన జ్యోతుల రాజేష్ గారు ఉన్నారు, టీంలో సుబ్బారావు గారు ఉన్నారు, ఇంకా కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులతో బొగ్గాపుజీ గారు, చిట్టిబాబు గారు తరచూ దీని మీద తిరిగి పనిచేశారు. అయితే పనిచేయడం ఒక అయితే దీనికి ఆర్థికమైన సహకారం ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం. దానికి ఈ కార్యక్రమం ఇలా పెట్టాము. ఈ మండలంలో నాకు తెలిసి మండలం ఏర్పడిన తర్వాత శిక్షణ శిబిరం మొదటే మండలంలో శిక్షణ శిబిరం పెడుతున్నానంటే ఆ పెట్టేటటువంటి జిల్లా టీంలో నేను ఉన్నప్పటికీ కూడా మండలంలో శిక్షణ శిబిరం అంటే భయపడ్డాను. ఫస్ట్లో అనేక మండలాల్లో జరిగినప్పుడు నేను మండలంలో వర్తగా వెళ్ళినప్పుడు కూడా చూశాను. పరిస్థితులను చూసినప్పుడు మనది చాలా బెటర్గా జరుగుతుంది అనేది నాకు ఇక్కడ అందరూ కూర్చుంటారు నాకు అనిపించింది. అయితే దీనికి ఇంత ఖర్చు అవుతుంది అన్నప్పుడు పార్టీని ఇవ్వదు, మీరే అరేంజ్ చేసుకోవాలంటే ఎవరిని అడగాలి, ఏ విధంగా రీచ్ అవ్వాలని చెప్పి కొన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కొంతమంది పెద్దలను కలిసాం. ఇలా జరగటం చాలా మీరందరూ వచ్చినందుకు చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ చాలా బాగా ఇలాగే అందరూ కలిపి చేసాం. మేము అంతా ఇలా జరగటం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. నాకు మండల చేసినందుకు చాలా గర్వంగా ఉంది. ఇలా అందరూ సపోర్ట్ చేయగా ఉండటం వల్ల ఏటి కృష్ణ కానీ, మాల్కొండ గారు కానీ, మన రాజేష్ గారు కానీ, మన పైడ వెంకటనారాయణ గారు కానీ, ఇంకా చాలా జనం ఉన్నారు. చాలా మంది ఉపయోగపడ్డారు. వీళ్ళందరూ కలిసి చేయటం వల్ల ఇంతవరకు వచ్చింది. మీ అంత జనాన్ని కలపడం జరిగింది. ఇదే నాకు తెలుసున్న మట్టుకి హైలైట్ మీటింగ్ జరగటం నాకు తెలుసున్న మట్టుకి మండల అధ్యక్షుడిగా నేను 2వ సారి చేయడం జరిగింది. అందరూ సపోర్ట్ కొట్టడం వల్ల ఒకరి వల్ల ఏది జరగదు, అందరూ కలిపితేనే ఇది జరుగుతుంది. ఇలాగే మనందరూ సపోర్ట్ ఒకరి వల్ల మొత్తం అందరూ కలిపితే ఇదంతా ఇలా జరిగింది. ఇది చాలా సంతోషంగా మీరు అందరూ వచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ తరగతులకి వచ్చినందుకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం. అదేవిధంగా ఈరోజు కాకినాడ సిటీ ఈస్ట్ మండలంలో ఈరోజు ప్రతిష్ఠా తరగతులకు వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం. మొదటగా ఈ కార్యక్రమానికి మన ఈస్ట్ మండల అధ్యక్షుడు గాలిదేవ శేఖర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శిక్షణా తరగతులకు ఒకటిగా వచ్చిన శ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎనిమిరెడ్డి మాలకొండయ్య గారు ఆధీనంలో ఈ కార్యక్రమానికి ప్రారంభం చేస్తారు. మీరందరూ కూడా వీక్షిస్తారని
అమరావతి రాజధాని అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం పేరిట రాష్ట్ర ప్రజలను మరోసారి మోసానికి గురి చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు రామచంద్రపురం నియోజకవర్గం పార్టీ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ విమర్శించారు. పట్టణంలో గాంధీపేటలో గల పార్టీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో రామచంద్రపురం నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడారు. అమరావతి రాజధానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకం కాదనే విషయాన్ని కూటమి ప్రభుత్వం తెలుసుకోవాలన్నారు. గతంలో అమరావతి రాజధానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ మాట్లాడలేదని, అదేవిధంగా పరిపాలనా వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం మాట్లాడడం జరిగిందన్నారు. ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నారని, వారిని ఎవరు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. 2028 నాటికి అమరావతిని నిర్మిస్తామని చెబుతున్న చంద్రబాబు నాయుడు అప్పుడు కూడా కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుండగా ప్రస్తుతం ఈ తీర్మానం అవసరం ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరం నారా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వచ్చింది అని అడుగుతా ఉన్నాం. ఎందుచేతంటే గడిచిన ప్రభుత్వంలో 2019 నుంచి 2024 దాకా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజైనా ఎప్పుడైనా ఎక్కడైనా అమరావతి రాజధాని కాదు అని ఏ రోజైనా సందర్భాన ప్రకటించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అని దయచేసి ఈ కూటమి ప్రభుత్వం స్పష్టం చేయాలని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుచేతంటే కేవలం గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి పేరుతో జరుగుతున్న అవినీతిని వ్యతిరేకించారు తప్ప ఎప్పుడూ కూడా అమరావతి రాజధాని కాదని ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించలేదు. వికేంద్రీకరణలో భాగంగా అమరావతితో పాటు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఒకే ఒక నినాదంతో ఆనాడు వికేంద్రీకరణ అనేది ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు తప్ప ఎక్కడా కూడా అమరావతి రాజధాని కాదు, రాజధాని అమరావతిగా ఉండబోదు అనేది చెప్పలేదు. మరి ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం ఏం చెప్తుంది? మరొకసారి అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని మోసం చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుచేత అంటే 2014 తర్వాత ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి అయ్యారో అమరావతి రాజధాని చేస్తానని చెప్పి ఆ అమరావతిలో ఉన్నటువంటి రైతాంగం దగ్గర నుంచి దాదాపు 50,000 ఎకరాలు సేకరించారు. 50,000 ఎకరాలు సరిపోదని చెప్పి మరొక 50,000 ఎకరాలు ఈనాడు మరి రైతుల దగ్గర నుంచి సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. ఈరోజు కూడా కనీసం అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చెందలేదు, అభివృద్ధి చేయలేదు నారా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి, గమనించాలని కోరుతా ఉన్నా. ఎందుచేతంటే ఒక్కొక్క ఎకరం అమరావతిలో ఉన్నటువంటి ఒక్కొక్క ఎకరం అభివృద్ధి చేయాలంటే 2 కోట్లు ఖర్చు అవుతుంది. ఆ లెక్కను పోల్చుకుంటే దాదాపు 50,000 ఎకరాలకే 1,00,000 కోట్లు, మరో 50,000 ఎకరాలకే 2 లక్షల కోట్లు ఈరోజు అమరావతి ప్రాంతానికి ఖర్చు అవుతుంది. కానీ ఎక్కడా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు డిజైన్ల పేరుతో ప్రజల్ని మభ్యపెడుతున్నారు తప్ప ఆచరణలో ఎక్కడా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన సందర్భాలు ఎక్కడ కూడా 2025 ఉగాది పర్వదినాన స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఏడాది క్రితం ప్రారంభమైన P4 కార్యక్రమం మంచి ఫలితాలను ఇచ్చిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ ఎంపీడీవీ కార్యాలయంలో ఎంపీడీఓ పసుపులేటి సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక వేడుక కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని గత ఏడాది కాలంలో సాధించిన ప్రగతిని వెల్లడించారు. సమాజంలోని సంపన్న వర్గాలు తమ వంతు బాధ్యతగా అట్టడుగునున్న 20% పేద కుటుంబాలను ఆదుకోవడమే ఈ విధానం యొక్క ప్రధాన ఉద్దేశ్యమని, ప్రభుత్వం కేవలం సమన్వయకర్తగా ఉంటూ ప్రజలు, ప్రైవేట్ సంస్థలను ఈ యజ్ఞం భాగస్వామ్యులను చేస్తోందని ఆయన వివరించారు. గడిచిన ఏడాది కాలంలో కాకినాడ రూరల్ పరిధిలో సుమారు 12,348 బంగారు కుటుంబాలను అధికారులు గుర్తించగా వారికి అండగా నిలిచేందుకు 2,788 మంది మార్గదర్శులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఇప్పటికే 7,518 కుటుంబాలను దాతలు దత్తత తీసుకుని వారి ఉన్నతికి తోడ్పాటును అందిస్తున్నారు. ఈ క్రమంలో కార్పొరేట్ సంస్థలు, ఫౌండేషన్లు విద్యా, వైద్య, మౌలిక వస్తువుల కల్పనలో కీలక పాత్ర పోషిస్తున్నాయని మార్గదర్శి ప్రవీణ్ చక్రవర్తి విద్యార్థులకు ఉచిత విద్యా, భోజన సౌకర్యాలు కల్పిస్తూ మానవత్వాన్ని చాటుకున్నారని, మౌలిక సదుపాయాల కల్పనలో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సుమారు 3,67,00,000 CSR నిధులతో వాకలపూడిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణం, పార్కుల అభివృద్ధి, అంగన్వాడీ కేంద్రాల ఆధునీకరణ పనులు చేపట్టింది. అలాగే జెమినీ ఎడిబుల్ ఆయిల్ కంపెనీ 1,54,00,000తో సీసీ, డ్రెయిన్లు, తాగునీటి ఫిల్టర్ బెడ్ల ఏర్పాటుకు సహకరించింది. ఈ వార్షికోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన కేటీసీ మార్గదర్శులను సత్కరించారు. అందరూ కలిసికట్టుగా సాగేసిన ఈ ప్రయాణం పేదరికం లేని స్వర్ణాంధ్ర నిర్మాణానికి
గట్టి పునాది వేస్తోందని ఎమ్మెల్యే నానాజీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, కూటమి నాయకులు పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి, పెంకె శ్రీనివాస్ బాబా, కటకంశెట్టి బాబీ, రంభాల వెంకటేశ్వరరావు, ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి, త్రిమూర్తులు, సిరంగు శ్రీనివాస్, ముద్రగడ రమేష్, బండారు మురళి, తాటికేల వీరబాబు తదితర నాయకులు పాల్గొన్నారు. అలాగే కాకినాడ రూరల్ మండలంలో 8756 కుటుంబాలు, దత్తత కుటుంబాలు 5298, అలాగే మొత్తం కుటుంబాల సంఖ్య 3058 కడప మండలంలో, అలాగే దత్తత కుటుంబాలు 1928. ఈరోజు దీంట్లో కొంతమంది అవార్డులు కూడా కొన్ని స్థాయిలో కొన్ని కంపెనీ రిప్రజెంటేటివ్స్ అవ్వచ్చు. ఇతరత్ర ఈ ప్రోగ్రాం మీద శ్రద్ధ వహించిన వారందరూ కూడా ఇవాళ మన అందరూ కూడా సన్మానం చేసుకున్నటువంటి ఆలోచనతో మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఇన్ని కుటుంబాలకి మార్గదర్శులుగా ఉంటూ ముందుకు జరుగుతున్న వాళ్ళందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలామంది అనుకుంటారు ఒక డబ్బే ప్రధానంగా ఈ P4 అంటే ఒక డబ్బు ద్వారా సాయం చేయడం అన్నది ఒక ఆలోచన చాలా మందిలో 100 మందికి ఆ ఆలోచనతో ఉన్నారు. కొంచెం మైండ్ సెట్ మార్చుకోవాలా. మన నాయకులందరూ ఒక ఆలోచనని మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కొంతమంది ప్రజాప్రతినిధుల ద్వారా కూడా సేకరించి కొన్ని కుటుంబాలను దత్తత తీసుకుని వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావాలనేది సదుద్దేశం. దానికి ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూడా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కోఆర్డినేటర్గా మిమ్మల్ని అందరినీ కూడా నియమించిన మీరు కూడా మరి ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు, ఏ ఉద్దేశంతో ఆయన చెప్పారన్నది కూడా మీకు కూడా మనోతో దృక్పథంతో కూడా ఆలోచించారు. ఎందుకంటే ఈ సంవత్సరం కాలంలో దీని మీద అనేక రకమైన విమర్శలు రావడం కూడా జరిగింది. ఏంటంటే మా ముఖ్యమంత్రి గారిని మేము అనుకోవటం అంటే ఇబ్బందికరమైన పరిస్థితి. ఈయనకేమైనా ఇబ్బంది, ఈయనకేమన్నా ఇక్కడ కూర్చొని చెప్పారు, ఇక్కడ మేము వీళ్ళందరినీ ఫాలోఅప్ చేయడానికి మాకు కూడా ఇబ్బంది. ఈ P4 అనేది పెట్టడానికి చాలామందికి ఇష్టం లేదు. మరి రాబో కాలంలో దీని యొక్క మనం చేసిన కృషి వల్ల వచ్చిన సత్ఫలితాల వల్ల అప్పుడు ఈ రాష్ట్రం ప్రపంచ స్థాయిలో, ఈ దేశ స్థాయిలో ఉన్నతమైన స్థానం సంపాదిస్తుంది. ఆయన ఆచరణ చేసిన కార్యక్రమం మంచిది అని చెప్పి మనందరం కూడా అనేక బంగారు కుటుంబాలను కాపాడుతూ వారికి చేదోడు వాదుడుగా ఉండే మార్గదర్శకులకి అందరికీ కూడా నా పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. మానవతా దృక్పథం ఈ సనాతన ధర్మంలో మనకి ఎప్పుడు కూడా నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ముందుగా మానవతా ధర్మం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సనాతన ధర్మాన్ని మనం కాపాడినట్లయితే మనల్ని ఆ ధర్మం కాపాడుతుందని. అంటే ఏదైతే ఈ బంగారు కుటుంబాలుగా చేయడమే మార్గదర్శకుల ద్వారా చేపట్టినటువంటి P4 కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేయాలి. Areas of tribal people and poor and neglected people in the communities. We are since working among the unreached kids. Almost 10,000 kids have been sponsored by us in different places of India and all over AP also. And among us, there are 350 students who have been studying doctors in other places in Andhra Pradesh, where we had personally verified them and made them as doctors and immunists in the communities where we had been working out. Among here, many NGOs have been sponsored by us also for their works. And I am so happy to be part of this program so that many people can benefit from this community programs. And in future, we are ready to work with Nanajigar and other team who are verified in the backward communities and the areas where we are working together with the P4 team. I am so happy to be part of this program. And అభివృద్ధి అంటే ఏమిటో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో చూపిస్తున్నారని, కోట్లాది రూపాయల నిధులతో నియోజకవర్గం అంతా అభివృద్ధి చేస్తున్నారని జనసేన పార్టీ యు కొత్తపల్లి మండల ఇన్ఛార్జ్ రావు అక్షయ్ కొనియాడారు. యు కొత్తపల్లి మండలానికి సంబంధించి పలు గ్రామాల్లో ఉన్న సమస్యలపైన, శ్మశాన వాటికల సమస్యలపైన రావు అక్షయ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు పాడాపీడి శివరాం ప్రసాద్ ను కలిసి సమస్యలు వివరించారు, వినతిపత్రం అందజేశారు.
తెలియజేశారు. రామన్నపాలెం శ్మశానం ఏదైతే ఉందో పొన్నాడు పంచాయతీకి సంబంధించి మరి డెడ్ బాడీని ఏరు దాటి మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఉందని చెప్పి మరి అక్కడ ఇన్ఛార్జ్ బాపన దొర గారు, అలాగే నాగ్ గారు, జోసెఫ్ గారు వీళ్ళంతా కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి అందులో భాగంగా ఆ సమస్యని మరి పడా పీడీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి అదేవిధంగా పొన్నాడులో పల్లిపేటకు సంబంధించి మరి ప్రైవేట్ వ్యక్తులు అందరూ కూడా దారులు లేకుండా గోడలు కట్టేసిన పరిస్థితి ఉందని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది. మరి అలాగే కొత్త మూలపేట SCZకి సంబంధించి మరి ఒక వీడియో వాట్సాప్లో రావడం జరిగింది. ఆ వీడియో చూసి ఎంతో బాధ అనిపించింది. అంటే వర్షంలో ఒక డెడ్ బాడీని కాల్చుతున్న ఆ వీడియో వాట్సాప్లో రాగానే మేము తక్షణం స్పందించి దానికి ఏం చేయగలమని చెప్పి ఆలోచించి ఈవేళ అలాంటి అంటే ఇవి ముఖ్యమైన సమస్యలుగా మేము గుర్తించాం. ఇవి కాకుండా మండలంలో అనేక శ్మశానాలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, గోడలు కానీ, మరి బర్నింగ్ షెడ్స్ కానీ ఇంకా గుర్తించడం జరిగింది. అన్నీ కూడా ఒక డాక్యుమెంట్ తయారు చేసి ఈవేళ పడా పీడీ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా దానికి సొల్యూషన్స్ కూడా మేమే, అంటే ఈ శ్మశానానికి ఇలా చేస్తే ఇది సొల్యూషన్ అని చెప్పి మేమే చెప్పడం జరిగింది. కాబట్టి మరి పీడీ గారు సానుకూలంగా మా అన్నీ కూడా ఆయన కళ్యాణ్ గారు నిజంగా ఒక అధికారిని పంపించారు అంటే ఆ అధికారి ఎలా ఉంటాడు అన్నదానికి నిదర్శనంగా మన పీడీ గారు ఈవేళ పనిచేస్తూ ఉన్నారు. ఈవేళ మేము వస్తే ప్రతి కాగితం, ప్రతి పేజీ కూడా చిత్తశుద్ధితో మరి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో అభివృద్ధే కాకుండా వెల్ఫేర్ కూడా ఇంతే చిత్తశుద్ధితో చేయాలన్న ఉద్దేశంతో పీడీ గారు ప్రతి కాగితం కూడా చదివి మరి ప్రతిదానికి కూడా సొల్యూషన్లు వెతకడం జరిగింది. మరి ఈవేళ మరి తెలియజేస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత సమస్య అంటే ఈవేళ జనసేన నాయకులు కానీ, అధికారులు కానీ అక్కడ ఉండడం జరుగుతుంది. మరి అతి త్వరలో సమస్యలు లేని పిఠాపురంగా పవన్ కళ్యాణ్ గారి కళ నెరవేరే విధంగా మేము అందరం పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ కాకినాడ సిద్ధార్థనగర్ పార్క్ ను జిల్లాకే రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు సిద్ధార్థనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తోట సుబ్రహ్మణ్యం తెలిపారు. సమావేశంలో ముఖ్యంగా సిద్ధార్థనగర్ కాలనీలో ఉన్న అన్ని అపార్ట్మెంట్లు మరియు ఇండ్లను సందర్శించి వారికి తడి చెత్త మరియు పొడి చెత్తను గురించి, మన కాలనీ పరిశుభ్రత, మన బాధ్యతను గురించి ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కాకినాడలో ఒక రోల్ మోడల్ కాలనీగా సిద్ధార్థ్ కాలనీని తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొదటగా కొన్ని మొక్కలు సిద్ధార్థ్ నగర్ పార్క్ నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తోట సుబ్రహ్మణ్యం, సెక్రటరీ రాజా, జాయింట్ సెక్రటరీ సత్య రవిరెడ్డి, వెంకటేష్, సలాది సత్యనారాయణ, రంగారావు, సుబ్బారావు, మూర్తి, మదన్ గోపాల్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ త్రినాథ శ్రీదేవి వ్రత పూజకు ఉపయోగించే 24 పేజీల పుస్తక ప్రతులను ఏటేటా ముద్రించి జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేసిన తొలి పట్టణానికి చెందిన ఆధ్యాత్మిక సేవకుడు మేళం త్రినాథరావు స్వయంభూ భోగి గణపతి పీఠంలో 1000 కాపీలను అందజేసి ఇంటింటా త్రినాథ వ్రతం నిర్వహణలో భక్తులకు అందించాలని కోరారు. ఈ సందర్భంగా పీఠం వ్యవస్థాపకులు, ఉపాసకులు దూసలపూడి రామరాజు ప్రత్యేక పూజలు నిర్వహించి 3 తరాలుగా త్రినాథరావు కుటుంబం తమ స్వంత ధనంతో వారసత్వ సంపదగా పుస్తక ప్రతులు ముద్రణ ద్వారా అందిస్తున్న ఆధ్యాత్మిక సేవలను ప్రశంసిస్తూ పట్టుశేష వస్త్రాలతో సత్కరించారు. ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ వైశాఖ మాసంలో మొదటి ఆదివారం ఏప్రిల్ 19న తొలి ఆదివారం రాత్రి గణపతి పీఠంలో 4వ త్రినాథ మేళా జరుగుతుందని, 26న 2వ వారంలో పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన పి వేమవరంలోని తిరుమల పాదయాత్రికుడు గోవిందస్వామి పితృగృహంలోను, మే 2న 3వ వారం నాడు ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన జి వేమవరంలోని మాతా వీర సత్యవేణి మాతృగృహం నందు, మే 9న 4వ ఆదివారం నాడు గండి సువర్ణరత్నం గణేష్ గృహం నందు పీఠం చేపట్టిన ఇంటింటా త్రినాథ వ్రతం నిర్వహణ జరుగుతుందని తెలియజేశారు. 15 ఏళ్లుగా భద్రాచల క్షేత్రానికి పాదయాత్ర, గత 3 ఏళ్లుగా రథయాత్ర చేసి టీటీడీ సౌజన్యంతో నిర్మించిన గోంచాల శ్రీ సీతారామాలయంలో 2వ వార్షికోత్సవంగా ఒంటిమిట్ట ఆచార రీతిలో 2వ తేదీ బుధవారం రాత్రి కళ్యాణోత్సవం జరుగుతుందని, పరిసర కాకినాడ సిటీ, రూరల్, పెద్దాపురం, జగ్గంపేట, పిఠాపురం నియోజకవర్గ ప్రాంతాల శ్రీరామ భక్తులు అశేష రీతిలో పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ అధ్యక్షుడు పేర్నేడి వెంకటరమణ, నాగవీర శివకుమారి దంపతులు కోరుతూ స్వయంభూ భోగి గణపతి పీఠంలో పూజలు నిర్వహించి కళ్యాణ మహోత్సవ తొలి ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. మేము భద్రాచలం పాదయాత్ర 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరం గడిపెట్టి 16 సంవత్సరాలు కూడా ఫస్ట్ కుంట ముందు భోగి గణపతి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుని మేము యాత్ర బయలుదేరామంటే మాకు దిగ్విజయంగా ఉంటుంది. అలాగే ఈరోజు ఈ సంవత్సరం ఒంటిమిట్ట కళ్యాణం 1వ తారీఖుని బుధవారం సాయంత్రం 7 గంటలకు వచ్చింది. అలాగే ఆ కళ్యాణానికి పాంప్లెట్లు తెచ్చి ముందు గణపతి దగ్గర పూజ చేసుకుని మేము అందరికీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. చంద్రోదయ వేళ కళ్యాణం జరిగేటువంటి ప్రకాశం
అందరూ చూసి ధరించేటువంటి అవకాశం గొంచాల గ్రామంలో మనందరికీ లభించడానికి గల ప్రధానమైనటువంటి కారణం 2012వ సంవత్సరంలో ఈ భోగి గణపతి పీఠం నుండి ఇరువురు ఆధ్యాత్మికవేత్తలు పాదయాత్రగా భద్రాచలం వెళ్ళి అక్కడి నుంచి కొన్ని వందల మంది ఈ భద్రాచల పాదయాత్ర జరిగేటువంటి విధంగా ప్రతి ఏటా కూడా ఆ కార్యక్రమం నిర్వహణ జరగడంలో భాగంగా శతసహస్ర కోటి శ్రీరామ నామ జపయజ్ఞ కోటి కార్యక్రమాల నిర్వహణ చేసి ఇందులో ఉన్నటువంటి పెద్దలు 5 ప్రాంతాల్లో 5 రామాలయాలు నిర్మాణం చేసి అందులో ఒకటి గొంచాల రామాలయం. ఆ విధంగా పాదయాత్రతో పాటుగా రథంతో యాత్ర కూడా నిర్వహణ చేసి తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో ఈ గొంచాల గ్రామంలో పంచాయతీ తీర్మానం ద్వారా పెద్దలందరి యొక్క సహకారంతో అక్కడ శ్రీ సీతారామాలయ నిర్మాణం చేసి ఈ ఒంటిమిట్ట ఆలయ శాస్త్ర ప్రకారంగా ఇక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా చాలా సంతోషమైనటువంటి శుభదాయకమైనటువంటి విషయం. కాబట్టి అందుబాటులో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ రామాలయాన్ని దర్శించి సీతారాముల యొక్క అనుగ్రహాన్ని పొంది క్షేమశ్రీ విజయ అభయ ఆయురారోగ్య అష్టైశ్వర్య సిద్ధి అందరూ కూడా అందుకోవాలని భోగి గణపతి పీఠం కోరుకుంటోంది. మరి ఆలయ కమిటీ వారు ఏ కార్యక్రమం చేసినా భోగి గణపతి పీఠంలో విఘ్నేశ్వరుడికి పూజా కార్యక్రమాలు చేసి ప్రారంభిస్తారు. అదేవిధంగా కళ్యాణ పత్రిక ఆవిష్కరణ కూడా గణపతి పీఠం. తమ బంధువులను కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలిన వృద్ధులను ప్రతి ఒక్కరూ ఆదరించాలని కూటమి నాయకురాలు భోగేశ్వరి కోరారు. తమ తండ్రి కోడూరు వీరరాఘవుల జ్ఞాపకార్థం కాకినాడ కరణంగారి జంక్షన్లో ఉన్న మానవీయ వృద్ధాశ్రమం నందు వృద్ధులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా నాగమల్లితోట జంక్షన్లో ఉన్న గో సంరక్షణ కేంద్రంలో గోవులకు ఆహారాన్ని అందించారు. అనంతరం తమ స్నేహితులతో కలిసి పెద్దలకు వృద్ధులకు అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భోగేశ్వరి మాట్లాడుతూ మనుషులుగా పుట్టినందుకు సమాజ సేవ ప్రతి ఒక్కరూ విధిగా చేయాలని, అలాగే అనివార్య కారణాల వలన తమ పిల్లలను బంధువులను కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలిన వృద్ధులకు అండగా ఉంటూ ప్రతి ఒక్కరూ మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బండి సుజాత, మట్టపత్తి మోన, రత్నం, దీప్తి తదితరులు పాల్గొన్నారు. 2010 మార్చి 31వ తారీఖున దేవుని దగ్గరికి వెళ్ళారు. ఆయన జీసస్ని నమ్ముకుని దేవుని దగ్గరికి వెళ్ళారు. ఆయన జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం లేని వాళ్ళకి అన్నదానం, వస్త్రదానం చేయటం జరుగుతుంది. ఆయన లేకపోయినా సరే ఆయన చేసిన మంచి కార్యాలు, ఆయన ఈ లోకంలో మమ్మల్ని బిడ్డలుగా పుట్టించినందుకు ఆయన చేసిలో కొంతైనా సరే లేని వాళ్ళకి సహాయం చేయాలన్నది ఆ తల్లిదండ్రులు నేర్పించిన దాన్ని బట్టి మేము ముందుకు వెళ్తున్నాం. ఇది అనాథాశ్రమానికి రావడం జరిగింది. అలాగే ఉదయం అయితే గోశాల వార్డుకి వెళ్ళడం, అక్కడ ఆవులకి అవి తినే ఒట్టిగడ్డి, ఎండిగడ్డి ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు కార్యక్రమంలో ఇదిగో మా జనసేన వీర మహిళలో మేము ఇక్కడికి వచ్చి ఇలా పాల్గొని మా తండ్రిని జ్ఞాపకం చేసుకుని ఇందులో పాల్గొనడం జరిగింది. నా పేరు బండి భోగేశ్వరి, జనసేన. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేరాలను అదుపు చేయడం, ప్రజల భద్రత పెంచడమే లక్ష్యం. అత్యాధునిక నిఘా వ్యవస్థను ప్రారంభించిన ఎస్పీ బిందు మాధవ్. మహావీర్ బోధనలు సర్వమానవాళి శ్రేయస్సుకు దోహదం. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వెల్లడి. వంట గ్యాస్ కొరత లేకుండా సరఫరా చేయాలి. జిల్లా కలెక్టరేట్ ఎదుట సిపిఎం నాయకులు ధర్నా. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్, అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.